మళ్ళీ మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం మొదటికొచ్చిందని చెప్పాలి. ముఖ్యంగా ఈరోజు రాత్రికి ఖచ్చితంగా ఇరాన్ మీద అటాక్ చేస్తామని చెప్పేసి ట్రంప్ అయితే వార్నింగ్ ఇయ్యడం జరిగింది. ముఖ్యంగా చూస్తే గోయింగ్ టు హిట్ దెమ్ హార్డ్ టునైట్ అనేసి స్టేట్మెంట్ అయితే ఇయ్యడం జరిగింది. ముఖ్యంగా మళ్ళీ అంటే యుద్ధానికి సంబంధించిన పీస్ డీల్ అయితే జరిగింది. తర్వాత యుద్ధం ముగిసిందని ప్రపంచం అందరూ అయితే సంతోషపడడం జరిగింది. ముడి చమురుకు సంబంధించిన ఏదో మూవ్‌మెంట్ అంటే స్టేట్ ఆఫ్ హార్మోజ్‌లో మూవ్‌మెంట్ ఏదైతే ఉందో అది యథావిధిగా నడుస్తుంది. కానీ మళ్ళీ యుద్ధం ఈ విధంగా ట్రంప్ స్టేట్మెంట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటి? తర్వాత ప్రజెంట్ ఇరాన్‌లో కూడా చూస్తే 80 స్థావరాల 80 ప్లేస్‌లలో ట్రంప్ అంటే అమెరికాకు చెందిన సోల్జర్స్ అయితే అటాక్ మిసైల్స్ చేయడం అయితే జరిగింది. సో ఓవరాల్‌గా మళ్ళీ ఇరాన్ కూడా అంతే ధీటుగా అమెరికాకు స్థావరాలపైన అయితే అటాక్ చేయడం జరిగింది. అంటే స్టేట్ ఆఫ్ హార్మోజ్‌లో యూఏఈకి సంబంధించిన నౌకలను అయితే ఒక 5 వాటిని అయితే పేల్చేయడం జరిగింది. ముఖ్యంగా ఒకసారి స్టోరీలోకి వెళ్తే మెయిన్ అంటే ప్రజెంట్ ఆల్రెడీ 4 నెలల తర్వాత ఖమేనీ చనిపోయిన తర్వాత 4 నెలల తర్వాత అంత్యక్రియలు అయితే రేపు జరగబోతున్నాయి. ఆ అంత్యక్రియలకైతే కోట్లాది మంది జనాలు వస్తున్నారు. సో ఖమేనీ యొక్క సంబంధించిన అంటే ఖమేనీని చంపిన వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో కక్ష తీర్చుకోవాలని చెప్పేసి ఆ దేశస్తులు భావిస్తున్నారని చెప్పేసి ఆ ఖమేనీ యొక్క ప్రతీకార చర్య అంటే ఖమేనీని చంపినందుకు ప్రతీకార చర్యగా అంటే అమెరికాను నాశనం చేయాలని ఒక కంకణం కట్టుకున్నారని చెప్పేసి ఇరాన్ ఆ విధంగా ప్రవర్తిస్తుందని చెప్పేసి కూడా అంటే ఇరాన్ అటాక్ చేసిందని చెప్పేసి ప్రజెంట్ అయితే చెప్తున్నారు. అంటే ఆ నౌకల పైన అటాక్ చేయడం జరిగిందని చెప్పేసి ప్రజెంట్ సోషల్ మీడియాలో అమెరికా కానీ సోషల్ మీడియాలో కానీ అంటే యుఎస్ సోల్జర్స్ కానీ చెప్పడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఇరాన్ అంటే టెహరాన్లో అంత్యక్రియలు జరిగే వేళ మేము అలాంటి అటాక్స్ చేయలేదు. మాకు సంబంధించిన న్యూక్లియర్ స్పేసెస్ ఏవైతే ఉన్నాయో వితౌట్ పర్మిషన్ అంటే అమెరికాకు సోల్జర్స్ సంబంధించిన ఫ్లైట్లు అయితే ఎంటర్ అవ్వడం మేము అబ్జర్వ్ చేసాం. అందుకోసమే మేము ఆ విధంగా పేల్చేసామని చెప్పడం జరిగింది. తర్వాత స్టేట్ ఆఫ్ హార్మోజ్లో ఏదైతే మేనేజింగ్ ఉందో అంటే ఓవరాల్ మేనేజ్మెంట్ మొత్తం అమెరికా తీసుకోవడం మాకు ఇష్టం లేదు, అది ఏ విధంగా కానీయము అని చెప్పేసి కూడా ఆ నౌకలను పేల్చేసినట్టయితే ఖచ్చితంగా చెప్తున్నారు. కాకపోతే అక్కడ చాలామంది సోషల్ మీడియాలో చెప్పేది ఒకటే అంటే మొత్తం ఇరాన్కి సంబంధించిన దేశం అంతా కూడా ఖచ్చితంగా ఖమేనీ అంటే మా అధ్యక్షుడు ఖమేనీ ఏ విధంగా చనిపోయాడో ఆయన హత్యకు కారణమైన వారికి ఖచ్చితంగా ప్రతీకార చర్యగా అయితే వాళ్ళ ప్రతీకారం తీర్చుకోవాల్సిందే అని చాలామంది అదే కోరుకుంటున్నారని చెప్పేసి కూడా అక్కడున్న అధికారులు కానీ సోల్జర్స్ కానీ అక్కడున్న న్యూస్ ఛానల్స్ కానీ సోషల్ మీడియా కానీ అదే చెప్పడం జరిగింది. సో ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు ఖచ్చితంగా అమెరికా పైన దాడులు చేస్తారా అంటే ఖమేనీ యొక్క హత్యకు ప్రతీకారం తీర్చుకుంటారా అని చెప్పడం జరిగింది. తర్వాత నిన్న చూసుకుంటే ట్రంప్ అయితే ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ ఎంఓయూ అయితే క్యాన్సిల్ అయింది. ఏదైతే సీజ్ ఫైర్ సంబంధించిన ఎంఓయూ ఏమైతుందో అది క్యాన్సిల్ అయిపోయింది. ఖచ్చితంగా ఈరోజు రాత్రికి మేమైతే ఒక భీకరమైన అటాక్ చేస్తాము. ఇరాన్కి సంబంధించిన ఎవరైనా అధికారులు ఉన్నారో అక్కడ లీడర్స్ అనేవాళ్ళు చాలా అబద్ధాకోరులు, వాళ్లకు హింసాత్మక ధోరణి తప్ప అంటే శాంతిని కోరుకునే ఉద్దేశం లేదని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇంకా అంటే ట్రంప్ అయితే ఖచ్చితంగా ఈరోజు అటాక్ చేస్తాము, అంత్యక్రియలు జరుగుతున్నాయి, కోట్లాది మంది లక్షలాది మంది అక్కడ ఉంటారు, ఇదే మంచి ఛాన్స్ మాకు, ఖచ్చితంగా అటాక్ చేస్తాము అంటే మేము వారైతే ప్రకటిస్తున్నాము ఇరాన్ మీద అని చెప్పడం జరిగింది. ఒకవైపు మళ్ళీ వారితో శాంతి చర్చలు జరపడం అనేది కూడా చాలా వేస్ట్ పని, అయినా సరే మేము అధికారులను నామమాత్రంగా పంపిస్తామని చెప్పడం కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే ఓవరాల్గా చర్చలు అయితే జరుగుతున్నాయి కానీ అది ఏ విధంగా జరుగుతాయి, తర్వాత అంటే ఈసారి పీస్ డీల్ని ఎవరు కుదిరిస్తారు, అంతకుముందు పాకిస్తాన్ ఇన్వాల్వ్ అయింది, రష్యా ఇన్వాల్వ్ అయింది, తర్వాత అంటే వివిధ సంబంధించిన దేశాలన్నీ ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు శాంతి చర్చలు ఏ విధంగా జరుగుతాయి, అసలు జరుగుతాయా లేదా అంటే ఆల్రెడీ ముగిసిపోయిన యుద్ధము మళ్ళీ మొదటికి రావడం అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా ఆందోళన. ముఖ్యంగా ముడి చమురు స్టేట్ ఆఫ్ హార్మోజ్ దారి ఏదైతే ఉందో అది క్లోజ్ అయితే మాత్రం ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే అక్కడ భీకరమైన పోరు నడుస్తుంది. అండ్ అంటే వాతావరణం అయితే కరెక్ట్గా లేదు, అంటే ప్రతి దాడులు అయితే జరుగుతూ ఉన్నాయి కంటిన్యూగా. సో నౌకల రాకపోకలు వచ్చే అవకాశం లేదని చెప్పేసి కూడా మనకున్న ఇన్ఫర్మేషన్. సో ఇలాంటి సమయంలో అంటే ముడి చమురు ఖచ్చితంగా పెరుగుతుంది, అంటే ఆల్రెడీ తగ్గడం జరిగింది 7 to 8%, మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. మళ్ళీ పెరిగితే మాత్రం పెట్రోల్ సంబంధించిన వాటి కానీ డీజిల్ సంబంధించిన వాటి కానీ రవాణా సౌకర్యాలు కానీ భారీగా పెరిగే అవకాశం ఉంది.
మళ్ళీ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నకు ద్రవ్యోల్బణం పైన ఎఫెక్ట్ ఉంటుంది, నిరుద్యోగ ఎక్కువ పెరుగుతుంది, కంపెనీలు లాస్ వస్తాయి, దేశాలకు సంబంధించిన ఆర్థిక వ్యవస్థ అయితే అస్తవ్యస్తంగా తయారవుతుంది. సో ఆల్రెడీ ఇప్పుడు జరిగిన యుద్ధానికి దానికి సంబంధించి కోలుకోవడానికి ఒక 5 సంవత్సరాలు పడుతుందని ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ విధంగా మళ్ళీ ఎంఓఈ క్యాన్సిల్ అవ్వడం జరిగింది, సీజ్ ఫైర్ కూడా పనిచేయట్లేదు, ఇప్పుడైతే ఖచ్చితంగా అటాక్స్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ముఖ్యంగా మనం ట్రంప్ ఇచ్చిన అనౌన్స్మెంట్తోనైతే ఒక్కసారి ప్రపంచానికి ఒక పెద్ద వార్నింగ్ అది. ముఖ్యంగా ఎందుకంటే ఒకవేళ ఇరాన్కి సంబంధించిన వాటిలో అటాక్ జరిగితే మాత్రం అంటే ఇరాన్ కూడా బదులు ఏ విధంగా ఇస్తుంది, న్యూక్లియర్ అటాక్ చేస్తే ఏంటి పరిస్థితి అనేసి ప్రజెంట్ అయితే ప్రపంచం మొత్తం అంటే ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ పైన ఆధారపడి ఉంది. వారు మళ్ళీ కంటిన్యూ అయితే సిచ్యువేషన్ ఘోరంగా ఉంటుందని చెప్పేసి కూడా అటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ కానీ, తర్వాత యుద్ధానికి సంబంధించిన పొలిటికల్ అనలిస్టులు కానీ, ఓవరాల్గా పబ్లిక్ కానీ ఏదైనా ప్రజెంట్ ఈరోజు నైట్ మేము భీకరమైన పోరులు చేస్తాం, ఐఆర్జీసీని ఎట్లయినా మట్టు పెడతాం, స్టేట్ ఆఫ్ హార్మోజ్ని మనం సొంతం చేసుకుంటాం, ఒమెన్తో కలిపి మేము ఏ విధమైన ఆపరేషన్ చేయాలో ఖచ్చితంగా అవి చేసి తీరుతాం, మా నౌకల రాకపోకలను ఏ విధంగా ఆపుతారో చూద్దామని చెప్పేసి ఒకవైపు ట్రంప్ అయితే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. నైట్ అయితే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని వదిలేది లేదు. ఈరోజు నైట్ లక్షల కొద్ది కోట్ల కొద్ది జనాలు ఉంటారు, వాళ్ళపైన అటాక్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, వారైతే ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి కూడా ఆయన అయితే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. చూడాలి ఈరోజు నైట్ ఏం జరుగుతుంది, ఇరాన్ ఏ విధంగా బదిలిస్తుంది. తర్వాత అటువైపు ఇంకోటి చూస్తే లెబనాన్ పైన కూడా అటాక్ చేయడం జరిగింది, అంటే లెబనాన్ పైన ఇజ్రాయెల్ కూడా అటాక్ చేయడం కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఎయిర్పోర్ట్లు కూడా బాగా పేల్చేశారు. తర్వాత ఇటు ఇరాన్ వచ్చేసి కువైట్ పైన కూడా దాడి చేయడం జరిగింది. కువైట్ పైన దాడి కూడా అమానుషం అని చెప్పేసి కువైట్ గవర్నమెంట్ అయితే అనౌన్స్ చేసింది. సో ఓవరాల్గా దాడులు, ప్రతి దాడులు, తర్వాత స్టేట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర బ్లాస్ట్లు, ఈ విధంగా అయితే ఓవరాల్గా మళ్ళీ మొదటికే వచ్చింది యుద్ధం ఒక పరిస్థితి అని అయితే మనకు అర్థమైపోతుంది. ఈరోజు నైట్ ఏం జరుగుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. ట్రంప్ స్టేట్మెంట్ అనేది ప్రపంచానికి ఒక పెద్ద అంటే ఒక స్టేట్మెంట్ అనేది చాలా భయంకరమైన స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్కి అంటే ఒక్కోసారి కొంతమంది చెప్పేదంటే ట్రంప్ ఆ విధంగా మాట్లాడతాడు, చర్చలు ఉండవని చెప్తున్నాడు, మళ్ళీ మనుషులను పంపిస్తున్నాం అని చెప్తున్నాడు. ట్రంప్ ఆ విధమైన స్టేట్మెంట్ ఇస్తున్నాడు, ఆయన బిజినెస్ చేసుకుంటున్నాడు దీంతో, అంటే యుద్ధాన్ని ఒక బిజినెస్గా ఆయన వాడుకుంటున్నాడు అని చెప్పేసి కొంతమంది విమర్శకులకు చెప్తున్నారు. ఏదేమైనా యుద్ధం ఏ విధంగా ముగుస్తుంది అనేది, ఇది సెకండ్ టైం ఏ విధంగా ముగుస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. చూడాలి ఏం జరుగుతుంది.